స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. దశాబ్దాల క్రితం శ్రీముఖలింగేశ్వర అంగడి వంశధార తీరన బాలి యాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేవాళ్ళు. అది కనుమరుగైపోతున్న ఈ తరుణంలో దాన్ని మళ్ళీ వెలికి తీసి గత ఏడాది ఈ బాలి యాత్ర మాత్రం శ్రీముఖలింగం వేదికగా కార్తీక పౌర్ణమి పర్వదినాన వేలాది మంది భక్తులను ఆకర్షించుకొని సక్సెస్ అయినటువంటి ఆ బాలి యాత్ర రెండవ ఏడాది కూడా అంతకంట అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్వాహకులందరూ కూడా ఉయ్యూతులుతున్నారు. ప్రస్తుతం మాత్రం ఒడిశాలో అధికారంగా ఉన్న ఈ బాలియాత్ర ఒకప్పుడు శ్రీముఖలింగం వేదికగా జరిగేది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఆ బాలియాత్ర అంటే ఏంటి, దానికి ఉన్నటువంటి గత చరిత్రను ఆరా తీయకపోగా ఈరోజు ఒడిశాలో అధికారికంగా జరుగుతున్నటువంటి ఆ బాలియాత్రను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేసే విధంగా ఈసారి మాత్రం శ్రీముఖలింగం వేదికగా వంశధార నదీ తీరాన ఇలా నిర్వహించబోతున్నారు. ఎంతమంది భక్తులు రానున్నారు, ఈ బాలియాత్ర విశిష్టతను భక్తులకి ఏ విధంగా గత వైభవాన్ని చూపించనున్నారని ప్రస్తుతం మాత్రం నిర్వాహకులు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ బాలియాత్ర దశాబ్దాల క్రితంగా అంగరంగ వైభవంగా అసలు ఎందుకు ఈ యాత్ర నిర్వహించేవాళ్ళు, అటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఒక ఇది ఉన్నటువంటి ఆ యాత్ర ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం దాని గురించి ఆలోచించకపోగా ఇదే యాత్ర ఒడిశాలో అధికారిక పండుగగా నిర్వహించుకుంటారు. అసలు ఈ యాత్రకున్న విశిష్టత ఏంటి, రెండో ఏడాది ఈ బాలియాత్ర ఎలా నిర్వహించబోతున్నారు? ఈ బాలియాత్ర అనేది ఈరోజుతో నిన్నటిదో లేదా ఒక సంవత్సరం క్రితంతో కాదు, ఇది వేల సంవత్సరాల వారసత్వం. ఈ వారసత్వం ఎటువంటిదంటే ఒక ఆధ్యాత్మిక వారసత్వం, ఒక జ్ఞానం కలిగించే వారసత్వం, ఒక వ్యాపారానికి సంబంధించే వారసత్వం, ఒక పౌరుషానికి సంబంధించిన వారసత్వం. ఇన్ని కలగొలిపి ఈ బాలియాత్ర అనే వారసత్వాన్ని మనం గత సంవత్సరం జరుపుకున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా రెండో సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. అయితే ఆ రాజు అశోకుడు కళింగ యుద్ధం అనే తలంపుతో రెండుసార్లు విఫలయత్నం చేశాడు. అశోకుడు తాత కూడా విఫలయత్నం చేశారు. ఎందుకంటే కళింగ దేశం మీద, ఎందుకంటే ఇది బాగా ధనికమైన దేశం, దీని మీద కన్నుండేది. ఎలాగైనా దీన్ని మనం జయించాలి అనే పద్ధతిలో ఉన్నప్పుడు వారు విఫలయత్నం చేశారంటే అశోకుడు రెండుసార్లు వచ్చి ఆ సైన్యాన్ని కోల్పోయి మన కళింగ వీరులు వాళ్ళని తరిమి కొట్టి ఒక మనిషికి కనీసం ఆనవాళ్ళలో కూడా లేకుండా సైనికులకు వెంట పెట్టడం జరిగింది. ఇది చరిత్రలో అక్కడక్కడ ఉంది. అయితే ఆ తరువాత ఈ బాలియాత్ర సందర్భంగా ఎప్పుడైతే కళింగ దేశంలో ఈ కళింగ ప్రజలు బాలియాత్ర కోసం వెళ్తారో అప్పుడు దొంగదెబ్బ తీసి మాటు కాసి అశోకుడు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ బాలియాత్ర కోసం వచ్చేసరికి ఈ బాలియాత్ర మనకి మొత్తం ఈ సమస్త భూమండలంలో అన్ని దేశాల్లో కూడా రోడ్డు గుండా వెళ్ళి ప్రయాణం చేసి వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవారు. ఒకే ఒక్క కళింగ దేశంలో సముద్రయానం చేస్తూ సముద్రంలో ఈరోజు ఉన్నటువంటి ఒక మోడర్న్ టెక్నాలజీ లేదు సముద్రయానానికి. కానీ ఆ రోజుల్లో ఈ సముద్ర జీవుల తాలూకా తాకిడికి, తుఫానుల తాకిడికి పెద్ద ఎక్స్పర్ట్లు కళింగ దేశస్తులు. వీళ్ళు జావా, సుమిత్ర, సింగపూర్, మలేషియా, అలాగే ఇండోనేషియా, శ్రీలంక దేశాలు వెళ్ళి వాణిజ్యం చేసేవారు. ఏనుగు దంతాలు, అటవీ ఉత్పత్తులు, అలాగే వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ. ఆ క్రమంలో వారు బాలియాత్రని బాలి అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ కాబట్టి అది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అది ఈ కార్తీక పౌర్ణమి రోజున బయలుదేరి శివరాత్రి తిరిగి వచ్చేవారు. వారి ఇంటి కుటుంబ సభ్యులు 50 మంది ఈ వంశధార నదీ తీరాన మా ఇంటి నుంచి వెళ్ళినటువంటి మగవాళ్ళు యాత్రికులు వీరు క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తూ లాభంగా రావాలి అని వారు పితృదేవతలకు నివేదన చేసేవారు. అలాగే తెప్పోత్సవం చేసేవారు కళింగ నగర్లో. అంటే ఈ ఊరు పేరు ఒకప్పుడు కళింగ నగర్, అక్కడ రేవుపట్నం, కళింగపట్నం. అలా చేస్తూ ఉన్నటువంటి ఒక ఆచారాన్ని, ఈ కల్చర్ని ముందుకు వెళ్ళే కార్యక్రమమే ఈ బాలియాత్ర.
కాకపోతే ఇది మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. ఆంధ్రప్రదేశ్లో కాదు, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ బాలియాత్ర అనేది ఎవరికీ తెలిసే పరిస్థితి. గత ఏడాది మీరు చేసిన ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులైనారు. కేవలం ఒక సామాజిక వర్గానికే ఈ బాలియాత్ర వర్తిస్తున్నటువంటి ఒక చెడు సంకేతం వెళ్ళింది. కానీ ఇది కళింగ సామ్రాజ్యంలో అలనాటి నుండి నేడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ వాసులకు సంబంధించినటువంటి బాలియాత్రగా పరిగణలు తీసుకోవచ్చు. ఇప్పుడు కళింగ ప్రాంతం అంటే కళింగ ప్రాంతం అనేక సార్లు విస్తరింపబడింది కారవేలు టైంలో. ముఖ్యంగా ఇక్కడ చరిత్రలో మనకి పుస్తకాల్లో చెప్తుంది ఏంటంటే గోదావరి నుంచి మహానది వరకు ఉన్నది కళింగ ప్రాంతం. ఈ కళింగ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు 2286 సంవత్సరాలు కళింగ యుద్ధం అయింది. ఆ కళింగ యుద్ధం అంటే 2286 సంవత్సరాలు అంటే బహుశా నేను 50-60 జనరేషన్లు ఉంటుంది. ఇంకా పాతకాలంకి వెళ్తే ఇప్పుడు 72 సంవత్సరాలు మనిషి తాలూకు ఆయుర్దాయం సగటుని. ఒకప్పుడు 29-28 ఉండేది. స్వతంత్రం వచ్చేసరికి 30. అలా చూసుకుంటే 70-80 తరాలు గడిచిపోయినాయి. అప్పుడు ఈ ప్రాంతంలో మహానది నుంచి గోదావరి వరకు మధ్యలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి వీళ్ళు అప్పుడు వీళ్ళ పూర్వీకులే వాళ్ళంతా. అశోకుడితో ఫైట్ చేసింది కానీ ఈ ఆచారాలు సాంప్రదాయాలు పాటించే వాళ్ళు కానీ కళింగులు అనబడేవాళ్ళు కానీ మనం అంతా దీనికి కులం మతం పార్టీ ప్రాంతం సంబంధం లేదండి. అయితే వాళ్ళు తెలియక ఏదో ఈ కళింగ అని వచ్చింది కాబట్టి కళింగ అంటే ఇక్కడ క్యాస్ట్ కాదే కాదు, ఇక్కడ ఇది ఒక ప్రాంతానికి వచ్చిన పేరు. ఇగో రాయలసీమలో అంటే అందరూ దీనికి సంబంధించింది కాదు కదా. అలాగే పట్టిసీమ, పల్నాటి సీమ, కోనసీమ, వైనాట్ కళింగసీమ అంటున్నాం మేము. ఎందుకంటే కొత్తగా మేము పెడుతున్న పేరు కాదు. ఆ రోజు 1936 ముందు ఇది కళింగ దేశం, కళింగ సీమ, కళింగ ప్రాంతం అనే ప్రాంతాన్ని 2 ముక్కలుగా విడదీసి ఒక ప్రాంతాన్ని ఆంధ్రాకి అటాచ్ చేస్తే ఇంకొక ప్రాంతానికి ఒరిస్సాకి అటాచ్ చేశారు. అంటే మన యాక్చువల్గా దక్షిణ కళింగ మన ఏరియాలో. అందుకోసం ఇక్కడ ప్రాంతంగా ఇది క్యాస్టులతో గట్రా సంబంధం లేదు. అది పూర్తిగా అవగాహన లోపించి కొంతమంది అనుకుంటారు. అవగాహన కల్పించాలి వాళ్ళకి. పునర్విభజన నేపథ్యంలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అంత అంగరంగ వైభవంగా గత చరిత్ర ఉన్నటువంటి బాలియాత్ర దూరం అయిందంటే అంతే ఖచ్చితంగా. ఇప్పుడు కూడా చూస్తే మనకి 1236లో రాజధాని శ్రీముఖలింగం, అంటే అప్పుడు కళింగ నగర్ అనేవారు, ఇప్పుడు శ్రీముఖలింగం అంటున్నాం. ఇది రాజ్యం విస్తరణ సందర్భంగా కటక్కి షిఫ్ట్ చేశారు. కటక్ షిఫ్ట్ చేసిన తర్వాత బాలియాత్ర కూడా షిఫ్ట్ అయిపోయి మహానది తీర ప్రాంతాన అయినప్పటికి కూడా ఆ సంబంధిత రాజులు, కళింగ రాజులు ఆ పార్టీ పర్వదినాన్ని ఇక్కడికి వచ్చి ఇక్కడేమో పూజలు గావించేవారు, బాలియాత్ర సాంప్రదాయాన్ని కొనసాగించేవారు. అంటే కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు. తదనంతరం అలాగా అది కాలగర్భంలో కలిసిపోయింది. ఇటువంటి కాలగర్భంలో కలిసిపోయిన అటువంటి గత చరిత్ర ఈరోజు ఒడిశా రాష్ట్రం మాత్రం అది అధికారిక పండగగా నిర్వహించుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో గత ఏడాది చేసినటువంటి ఆ ప్రయత్నంలో ఎందుకు దాన్ని పరిగణలో తీసుకోలేదు? అంటే వారి వరకు చేర్చే ఒక వేదిక దొరకలేదా? ఈసారి జరగబోయే ఈ బాలియాత్ర మాత్రం నా భూతో నా భవిష్యత్తుగా నిర్వహించి ఆంధ్రప్రదేశ్కి అలనాటి ఏదైతే ఈ సామ్రాజ్యాన్ని, అశోక సామ్రాజ్యాన్ని మనం పరిచయం చేసే ఒక ప్రక్రియ కొనసాగుతుందా? ఖచ్చితంగా ఆశిస్తున్నామండి. మేము అనేక సందర్భాల్లో కలెక్టర్ గారికి నివేదించాం, మిగతా అధికారులకు నివేదించాం. ఇక్కడ అధికార పార్టీలో ఉన్న ప్రముఖులందరినీ మేము చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే గారికి, అలాగే స్థానిక ఎంపీ మరియు కేంద్ర మంత్రి గారికి అందరికీ చెప్పడం జరిగింది. వారు దీన్ని అంగరంగ వైభవంగా చాలా మీరు చెప్పినట్టు నభూతో నా భవిష్యత్తు లెవెల్లో తీసుకెళ్తాం, మా ప్రయత్నం మేము చేస్తాం అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు వారికి కూడా చెప్పాం. వీరందరూ సహకరిస్తామన్నారు. ఇంకా మనకి ఈ తక్కువ ఉన్న టైంలో ఎలాగ వాళ్ళు స్పందిస్తారో చూడాలి. మేము కోరుకున్నది ఏంటంటే ఈ సాంప్రదాయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారిక కార్యక్రమం కింద అనౌన్స్ చేసి ఈ సాంప్రదాయాన్ని ఫ్యూచర్ జనరేషన్స్కి, భవిష్యత్తు తరాలకి తీసుకెళ్ళాలి. దీన్ని బాలి ఉత్సవంగా మనం అనుకోవచ్చు. 5వ తారీఖు కార్తీక పౌర్ణమి నాడు మొదలై మాసాంతరం వరకు కొనసాగుతుంది. కానీ 9వ తారీఖుని బాలి ఉత్సవ పేరిట పెద్ద ఎత్తున, అది ఎందుకంటే దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి సౌకర్యార్థం ఇక్కడికి వచ్చి వాళ్ళకి గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళకి ఫుడ్డు, అలాగే ట్రాన్స్పోర్టేషను, ఇక్కడ సుందరీకరణ, తర్వాత శానిటేషను, ఇవన్నీ మౌలిక వసతులు కల్పిస్తూ దీన్ని బహుళ ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళి అన్ని రకాలుగా ఏమైతే అవసరమో ఇంకా అవసరం అనుకుంటే కటక్ వెళ్ళి అక్కడ కటక్లో ట్రేడ్ ఫేరు
ట్రేడ్ ఫేర్ జరుగుతుంది పెద్ద ఎత్తులో. అందుకోసం కటక్లో దీంతో ఒక బాలి యాత్ర కమిటీ ఒకటి ఉంది. సో ఇవన్నీ అధ్యయనం చేసి వాళ్ళు ప్రభుత్వం తలుచుకుంటే అది నిమిషాల్లో జరిగిపోతుంది. కాబట్టి 4 రోజుల పాటు జరిగే ఈ ఏవైతే బాలి ఉత్సవాలు ఉన్నాయో సుదూర ప్రాంతం నుండి వచ్చినట్టు ఆ భక్తుల సౌలభ్యం కొరకు ఈరోజు జిల్లా యంత్రాంగం కూడాను చర్యలు మొదలెట్టింది. ఒక రథసప్తం కావచ్చు, ఒక కొత్తంతల్లి ఉత్సవాలు రాష్ట్ర పండుగలుగా గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మాత్రం ఈ చారిత్రాత్మకమైన బాలి యాత్రను కూడాను వచ్చే ఏడాదికి అధికారికంగా నిర్వహించినట్టు ఒక శుభ రోజులు కనిపిస్తున్నారు. మనకి వచ్చే ఏడాది వరకు అక్కర్లేదండి. ఈ సంవత్సరం ఇంకా టైం ఉంది కదా. వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడు దీన్ని మనకి కార్తీక పౌర్ణమి ప్రారంభంకి ఎన్ని రోజులు ఉంది? 14 రోజులు ఉంది, 15 రోజులు ఉంది. మళ్ళీ 9వ తారీఖు అవతల ఇంకొక 4 రోజులు యాడ్ అవుతున్నాయి. అందుకోసం ప్రభుత్వం తలుచుకుంటే ఏమీ కాదు, చేయొచ్చు. అంటే చిత్తశుద్ధి ఉండాలి ప్రభుత్వానికి. చెయ్యాలి. ఎందుకంటే ఇది కటక్లో జరుగుతోంది. ఎవరో సృష్టించిందో లేదా ఎవరు చెప్పిందో కాదు. ఈ ప్రాంతం ఒకే ప్రాంతంగా ఉన్నటువంటి కళింగ సేవను 2 ప్రాంతాలుగా విడదీయడం కరెక్టో. ఒక ప్రాంతంలో ఇక్కడ 1236 వరకు ఈ బాలి యాత్ర అనే కార్యక్రమం ఇక్కడే జరిగేది, అది కరెక్టో. ఇక్కడి నుంచి కటక్ షిఫ్ట్ అయ్యి క్యాపిటల్ వెళ్ళిపోయినాక అక్కడ షిఫ్ట్ అయింది, అది కరెక్టే. ఇక్కడ కొంతకాలం చేసి వదిలేశారు, ఇది కరెక్టే. మరి ఇక్కడ ఎందుకు వదిలేవద్దు? ఈ సాంప్రదాయాన్ని మనం కొనసాగించాలి అని చెప్తున్నాం. లాస్ట్ ఇయర్ అయితే 0 బడ్జెట్ అంటే ఒక్క 0 బడ్జెట్ లెవెల్లో చేస్తే దానికి మీడియా ముఖ్యంగా లాస్ట్ టైము ఇది విజయవంతం అవడానికి వన్ అండ్ ద ఓన్లీ రీజన్ ఈజ్ మీడియా. ఎవరు మీరు అన్నట్టు అవగాహన రాహిత్యంతో కొన్ని అది ఇదేదో అనుకున్నారు, కానీ మీడియా వల్లనే సక్సెస్ అయింది. ఈరోజు మీడియా మిత్రులందరికీ, ప్రింట్ మీడియా అవని లేదా ఎలక్ట్రానిక్ మీడియా అవని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సోషల్ మీడియా కానీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని బహుళ ప్రాచుర్యంలో తీసుకెళ్ళి అంగరంగ వైభవంగా చేయాలని మేము చేస్తాం. ఖచ్చితంగా ఇది ఒక ప్రాచుర్యం కలిగినటువంటి దైవ కార్యక్రమం కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎంతో దీనిగా స్పందిస్తారని, మాకు సహకారాన్ని అందిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్థానికంగా ఉన్న అంటే శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ఈ విషయంలో చొరవ తీసుకొని మరింతగా వారు ముందుకు తీసుకెళ్లే వారు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ఏదైతే బాలి యాత్రకు సంబంధించినట్టు మూలాలు భూస్థాపితం అవుతున్నటువంటి ఈ తరుణంలో గత ఏడాది మాత్రం పూర్వ వైభవం తెచ్చేందుకు నిర్వాహకులు చేసిన ప్రయత్నం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఈ ఏడాది ఈ ఉత్సవాలు ఎలా ఉంటాయని ఆశగా ఎదురుచూస్తున్నాం. పౌర్ణమి అంటే కార్తీక పౌర్ణమి మొదలుకొని అక్కడి నుంచి 9వ తేదీ వరకు 4 రోజుల పాటు జరగబోయే ఈ ఉత్సవాలకు మాత్రం రాష్ట్ర నలుమూలల నుండి, పొరుగు రాష్ట్రం ఒడిశా నుండి కూడా పెద్ద మొత్తంలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించినట్టు నిర్వాహకులు ఈ విషయాన్ని జిల్లా యంత్రాంగం కూడా తెలియజేయడం జరిగింది. ఒకప్పుడు అశోకుడు సామ్రాజ్యంగా చెప్పుకున్నటువంటి ఈ కళింగ సీమ ప్రాంతంలో మాత్రం గోదావరి నుండి ఇటు మహానది వరకు విస్తరించి ఉండేది. రాష్ట్ర విభజన అనంతరం ఒడిశాకు మాత్రం దానికి సంబంధించిన మూలాలనే. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం మాత్రం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆ బాలి యాత్ర విషయాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టిన ఈ తరుణంలో ఈ ప్రాంతం వాసులుగా తమ పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ ఘనతను మళ్ళీ భావితరాలకు తెలియజేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామై గత వైభవాన్ని మాత్రం భావితరాలకు చెప్పేందుకు ఈ బాలి యాత్రను మాత్రం అంగరంగ వైభవంగా నిర్వహించుకు తోడ్పాటునివ్వాలి. ప్రజలందరూ కూడా అవగాహన పరచాలి. ఈ ప్రాంతం వాసులు కూడా ఒకప్పుడు కీకారణ్యంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో ఉపాధి నిమిత్తం, వ్యాపార లావాదేవీల నిమిత్తం వంశధార నుండి కళింగపట్నం వరకు అంటే నది మార్గం గుండా వెళ్ళి సముద్రంలో బాలి అనే ద్వీపంలో వ్యాపారాలు చేసుకుంటూ తిరిగి వచ్చే క్రమంలో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని పిత్రార్పణలు కూడా చేసేటటువంటి ప్రక్రియకు ఆ పౌర్ణమి మాత్రం దోహదపడుతుంది. ఇటువంటి గత చరిత్ర ఉన్నటువంటి బాలి యాత్రను సక్సెస్ చేసేందుకు నిర్వాహకులతో పాటు రాష్ట్రం, జిల్లా యంత్రాంగం కూడా ఎంతగానో సహకరించాలి. ఈ యాత్రకు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా భక్తజనం ఆకర్షితులు అయ్యే విధంగా ప్రచారంతో పాటు నిధుల కేటాయింపు కూడా చేయాలి. గత ఏడాది కనీసం 0 బడ్జెట్తో ప్రారంభించినటువంటి యాత్రకు మాత్రం ఆశేష ఆదరణ లభించింది. ఈ ఏడాది అంతకన్నా ఎక్కువ ఆదరణ ఉంటుంది. దీని చరిత్ర పదిలంగా ఉండేందుకు మాత్రం తమ చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుందన్న నిర్వాహకులు పడుతున్న ఆశను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ బాలి యాత్ర ఈ ఏడాది మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడాను ఆకర్షితులు అవుతారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.